కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు న్యాచురల్గా దాన్ని పెంచడానికి ఏమైనా మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? కొంతమంది ఇప్పుడు జిమ్కి వెళ్తారు కదా, వాళ్ళు టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. సో ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. సో ఒక్కసారి వాళ్ళకి స్పర్మ్ ఇష్యూస్ వచ్చింది, సపోజ్ రిపోర్ట్లు అంతా మంచిగా రాలేదు. ఇటీవలి కాలంలో చాలా మంది జంటల్లో ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. దానికి కారణాలు ఏంటి మేడం? ఫర్టిలిటీ సమస్య ముందు నుంచి ఉంది, బట్ ఈ 10-15 ఇయర్స్లో వీఆర్ సీయింగ్ చాలా ఎక్కువ అవుతుంది. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ యూజువల్లీ అమ్మాయిలోనే థింక్ చేస్తారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. బట్ టుడే వాట్ వీఆర్ సీయింగ్ మా సెంటర్లో ఇప్పుడు ఒక 100 సైకిల్స్ చేస్తే నెలకి 50% ఆర్ బికాస్ ఆఫ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్, 50% మేల్ ఫ్యాక్టర్స్. వైఫ్లో ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? హస్బెండ్లో ప్రాబ్లం ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఒక కపుల్ వస్తే వీ ఆల్వేస్ ట్రై టు వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము. వాళ్ళు కరెక్ట్గా ట్రై చేశారా, వారు ఎన్ని నెలలు ట్రై చేశారు. స్పర్మ్ కౌంట్ సరిపోవట్లేదు ప్రెగ్నెన్సీ రావడానికి అనేది మీరు ఏ టెస్ట్ల ద్వారా తెలుసుకుంటారు? రొటీన్ గా ఫర్ మెన్ ఇట్ ఇస్ వెరీ ఈజీ యాక్చువల్లీ. సో దే ఆల్వేస్ హెసిటేట్. మెన్ కి ఒక బ్యారియర్ ఉంది వాళ్ళకి వచ్చి టెస్ట్ చేయడానికి. బట్ వాట్ వీ డూ సెమెన్ అనాలిసిస్, వీ యూజువల్లీ హ్యావ్ అ సెమెన్ కలెక్షన్ రూమ్. మా హాస్పిటల్లోనే ఒక ప్రైవసీ ఇస్తాం వాళ్ళకి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు iDream. మగవాళ్లలో కూడా ఫెర్టిలిటీ సమస్యలు చాలా వస్తున్నాయి. వాటికి కారణాలేంటి, ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి ఈరోజు మనకి చాలా విషయాలు చెప్పడానికి హైదరాబాద్లోనే హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వందన హెగ్డే గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఇటీవలి కాలంలో చాలా మంది జంటల్లో ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. దానికి కారణాలు ఏంటి మేడం? ఫర్టిలిటీ సమస్య అది ముందు నుంచి ఉంది, బట్ ఈ 10-15 ఇయర్స్లో వీఆర్ సీయింగ్ చాలా ఎక్కువ అవుతుంది. వాట్ స్టార్టెడ్ అవుట్ అస్ 5-10%, ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 15% ఉంది. అండ్ అది ఇంకా ముందుకు ఎక్కువనే అవుతుంది. అండ్ కారణం రెండో సైడ్ నుంచి ఉంది. మోస్ట్లీ లోపల అంటే బాడీ లోపల ప్రాబ్లమ్స్ రావచ్చు, కొన్ని మందికి బయట ఎన్విరాన్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తుంది. బికాస్ లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది వెన్ ఇట్ కమ్స్ టు ఫర్టిలిటీ. నా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ యూజువల్లీ అమ్మాయిలోనే థింక్ చేస్తారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. బట్ టుడే వాట్ వీఆర్ సీయింగ్ మా సెంటర్లో ఇప్పుడు ఒక 100 సైకిల్స్ చేస్తే నెలకి 50% ఆర్ బికాస్ ఆఫ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్, 50% మేల్ ఫ్యాక్టర్స్. సో డెఫినెట్లీ ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళది ఏది నేను చూస్తున్నాను, ఎండోమెట్రాసిస్ ఉన్న ప్రాబ్లం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అది చాలా ఎక్కువ అవుతుంది. ఫైబ్రాయిడ్స్ వస్తుంది యూట్రస్లో. అండ్ ఈవెన్ ఎగ్ రిజర్వ్, ఎగ్ క్వాలిటీ అదని లిటిల్ తక్కువ అవుతుంది. మెన్లోనే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ దర్ స్పర్మ్ పారామీటర్స్. సో కౌంట్స్, మొటిలిటీ, స్ట్రక్చర్ అందులో అన్నీ చేంజెస్ అవుతుంది. అండ్ ఏది మేము కొన్ని మందికి ఇప్పుడు ముందు చాలా ఏజ్లో చూస్తున్నాం, అది ఇప్పుడు కొన్ని మిడిల్ ఏజ్, ఇప్పుడు 30-35 ఇయర్స్ అమ్మాయిలో అబ్బాయిలోని ఇదన్నీ ఇష్యూస్ ఎక్కువ అవుతుంది. కుడ్ బి మెయిన్లీ ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. బికాస్ ఇప్పుడు చాలా వెస్టర్నైజేషన్ అయ్యి, ఇండస్ట్రియలైజేషన్ అయ్యి, లాట్ ఆఫ్ పొల్యూటెడ్ కెమికల్స్ అండ్ ఆర్ ఎంటరింగ్ మా సిస్టమ్కి. వెదర్ ఇట్ ఈస్ ద ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్, ఎయిర్ ఇస్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ ఆల్ ద వెహికల్స్ ఇప్పుడు రోడ్లో. అండ్ వాటర్ ఇస్ ఆల్సో కంటామినేటెడ్, అన్ని ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ వస్తుంది. వీ డోంట్ నో రీజన్స్ కరెక్ట్గా తెలీదు. మొబైల్స్ది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, వెదర్ యువర్ ల్యాప్టాప్స్ ఆర్ ఎఫెక్టింగ్. సో అండ్ లాట్ ఆఫ్ రేడియేషన్ ఇస్ దేర్ ఆల్ అరౌండ్ అస్ ఇప్పుడు. అండ్ సర్టన్ థింగ్స్ మాకు అదని చేంజ్ చేయడానికి కుదరదు. So we have to definitely go with the flow. At the same time realize, see what we need to bring is awareness that fertility problems are increasing. So ఈ awareness మేము తెస్తే they will come little, they are more careful. వాళ్ళు చెక్ చేసుకుంటారు, they will evaluate themselves. So that is the whole point to get evaluated at an earlier time, because అప్పుడు మా కొన్ని ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఉన్నాయి which is much more effective than cures. So అది ప్రాబ్లం వచ్చి తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వ బదులు they can take preventive strategies. మేడం, మేల్ మైండ్ సెట్ కావచ్చు, మన సొసైటీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అమ్మాయిలో ఫెర్టిలిటీ ఇష్యూ ఉంటే అందరికీ చెప్పేస్తారు, కానీ మేల్లో ఉంటే బయట పెట్టడానికి కూడా ఇష్టపడరు. అయితే వైఫ్లో ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? హస్బెండ్లో ప్రాబ్లం ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? మేము ఇప్పుడు చూసినప్పుడు మాకు ట్రీట్మెంట్ డిసిషన్ కోసం మాకు తెలియాలి వెదర్ ఇట్స్ అ మేల్ ఫ్యాక్టర్, ఫీమేల్ ఫ్యాక్టర్, బికాస్ ఎవ్రీ లెవెల్లో మాకు ప్రొసీజర్ వేరీ అవుతుంది డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ ద కాజ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్ వీ డోంట్ టెల్ దెమ్ దట్ ఇది ఫీమేల్ ఫ్యాక్టర్, మేల్ ఫ్యాక్టర్, బికాస్ ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. సో అమ్మాయి వాళ్ళు ఇప్పుడు దే ఆర్ వెరీ సెన్సిటివ్, బికాస్ ముందన్నీ యూస్ టు థింక్ దట్ ఓకే దే ఆర్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్.
the women, but today what we are getting is all very educated women. So ఇప్పుడు ట్రీట్మెంట్స్ పరంగా if we see there are few types of treatments depending on the cause. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమని చూసుకొని we decide the type of treatment. ఫస్ట్ ఒక కపుల్ వస్తే we always try to వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము, వాళ్ళు కరెక్ట్గా ట్రై చేశారా, వారు ఎన్ని నెల ట్రై చేశారు. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మెన్స్ట్రల్ సైకిల్ ఎట్లా ఉంది, వాళ్ళ కలవనికి ఏమైనా ప్రాబ్లం ఉందా, వేరే ఏమైనా మెడికల్ డిజార్డర్స్ ఉందా, హస్బెండ్ వైఫ్కి ముందు ఏమైనా సర్జరీస్ అయిందా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఎట్లా ఉంది. సో ఇదన్నీ చూసుకొని వి డిసైడ్ వెదర్ కొన్ని నెల ఇంకా ఇవ్వాలా వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి. బికాస్ మెనీ టైమ్స్ వాళ్ళకి ఎప్పుడు కలవాలనో వాళ్ళకి తెలీదు. సో దిస్ ఎడ్యుకేషన్ వాళ్ళకి దాన్ని ఎడ్యుకేట్ చేసి వీ కెన్ స్టిల్ ట్రై ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఆర్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ దట్ వీ డూ ఇస్ IUI, విచ్ ఇస్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అందులో అవ్వలేదంటే అదర్వైజ్ సమ్ పేషెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉందంటేనో దే మే రిక్వైర్ డైరెక్ట్ IVF ఇక్సీ అట్లాంటి ట్రీట్మెంట్స్. నా ఇదన్నీ ట్రీట్మెంట్స్లో ఫర్ డయాగ్నోసిస్ పర్పస్ మాకు తెలియాలి ఇది ఫీమేల్ ఫ్యాక్టరా మేల్ ఫ్యాక్టర్. ఎందుకంటే మా ప్రొసీజర్లో ఒక్కొక్క లెవెల్లో ద ట్రీట్మెంట్ ద కైండ్ ఆఫ్ మెడిసిన్ మేము పెడతాము, ద ప్రోటోకాల్ ఏది మేము చూసుకుంటాము, ల్యాబ్లో కొన్ని టెక్నిక్స్ ఇప్పుడు IVF చేయాలా ఇక్సీ చేయాలా ఇదన్నీ డిసిషన్స్కి మాకు తెలియాలి. స్పర్మ్ పారామీటర్స్ ఎట్లా ఉంది, ఫీమేల్ పారామీటర్స్ ఎట్లా ఉంది, బికాస్ మాకు సక్సెస్ రేట్కి దిస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ మేల్ ఫ్యాక్టర్లోనే సక్సెస్ వస్తుంది, ఫీమేల్ ఫ్యాక్టర్లో సక్సెస్ రాదు అట్లా ఏం లేదు. వాట్ ఎవర్ బీ ద ప్రాబ్లమ్స్ టుడే సక్సెస్ రేట్స్ హ్యావ్ రీచ్డ్ వెరీ గుడ్ వాల్యూస్ ఆఫ్ నియర్లీ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్. అంటే అమ్మాయికి ఒక్క సైకిల్ ప్రొసీజర్ అంటే IVF అట్లాంటి ప్రొసీజర్స్లో దే రీచ్ సక్సెస్ రేట్ ఆఫ్ ఆల్మోస్ట్ 70% టుడే. సో ఇట్ ఈస్ విచ్ ఇస్ గుడ్ ఎనఫ్. మేడం, ఇక్కడ స్పర్మ్ కౌంట్ సరిపోవట్లేదు ప్రెగ్నెన్సీ రావడానికి అనేది మీరు ఏ టెస్ట్ల ద్వారా తెలుసుకుంటారు? రొటీన్గా ఫర్ మెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ యాక్చువల్లీ. సో దే ఆల్వేస్ హెసిటేట్. మెన్కి ఒక బ్యారియర్ ఉంది వాళ్ళకి వచ్చి టెస్ట్ చేయడానికి. బట్ వాట్ వీ డూ అ సెమెన్ అనాలిసిస్, వీ యూజువలీ హ్యావ్ అ సెమెన్ కలెక్షన్ రూమ్. మా హాస్పిటల్లోనే ఒక ప్రైవసీ ఇస్తాం వాళ్ళకి. సో దే కెన్ ఆల్వేస్ దే హావ్ టు జస్ట్ కీప్ అ గ్యాప్. వాళ్ళు ఇజాక్యులేషన్ చేసుకున్నారంటే అక్కడ నుంచి ఒక 2 to 7 days గ్యాప్ పెట్టుకోవాలి. బికాస్ దీస్ ఆర్ ఆల్ స్టాండర్డైజ్డ్ బై WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దే విల్ గివ్ అస్ ఆల్ ద regulations like how to plan a semen analysis. So because these are all standardized, we maintain abstinence అంటే వితౌట్ ఇంటర్కోర్స్ ఆ టైంలో 2 to 7 days గ్యాప్లో వాళ్ళు వచ్చి ఇక్కడ సెమెన్ టెస్టింగ్ వాళ్ళు సెంటర్లో ఇవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది దే బికమ్ షై, షుడ్ వి కమ్ హియర్ అండ్ గివ్, బట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అక్కడ స్టాండర్డైజ్డ్ వాల్యూస్ వస్తుంది. వన్స్ దే గివ్ ఇట్ ఇన్ ద సెంటర్ను మాకు టైం ఉంటుంది ఫ్రమ్ సెమెన్ కలెక్షన్ టు వాట్ టైం మేము టెస్ట్ చేయాలి. సో ఇదన్నీ మేము కరెక్ట్గా ఫాలో చేసుకుని ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు. సో ఆ స్పర్మ్ సెమెన్ వాళ్ళు ఎక్కడ ఇచ్చిన తర్వాత వీ స్టార్ట్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్పర్మ్స్ ఫ్రమ్ లిక్విఫాక్షన్ టైం. అంటే ఆ కోయాగులం ఏది ఉంది అది లిక్విఫై అవ్వడానికి ఎంతసేపు అవుతుంది, ఆ pH ఎట్లా ఉంది చూడండి, కలర్ ఎట్లా ఉంది, వాల్యూమ్ ఎట్లా ఉంది. దెన్ వీ అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్. సో అందులో వీ కమ్ టు నో ద స్పర్మ్ కౌంట్, మోటిలిటీ ఎట్లా ఉంది. దెన్ వీ స్టెయిన్, అది ఒక స్టెయినింగ్ ప్రొసీజర్ చేస్తాము వేర్ వీ గెట్ టు నో ద మార్ఫలాజీ ఆఫ్ ద స్పర్మ్స్. అట్లనే కొన్ని కెమికల్ టెస్ట్ చేస్తాము. దెన్ స్పర్మ్ ది క్వాలిటేటివ్ టెస్ట్ ఉన్నాయి, అది ఫర్టిలైజేషన్కి ఎంతవరకు ఇట్ క్యాన్ పర్ఫామ్. అండ్ దెర్ ఆర్ సర్టన్ అడ్వాన్స్ టెస్ట్ ఆల్సో వేర్ వీ లుక్ ఫర్ DNA ఇంటిగ్రిటీ స్పర్మ్ది. సో DNA డ్యామేజ్ ఏమైనా ఎక్కువ, దట్ ఈస్ కాల్డ్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో సెమెన్ అనాలిసిస్లో వీ గివ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంది, మైక్రోస్కోపిక్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంది, దెన్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అండ్ కెమికల్ క్యారెక్టర్స్. సో ఇదన్నీ కలిపి ఒక సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అని అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ వీ గివ్ అ డయాగ్నోసిస్. ఇప్పుడు నార్మల్ ఉందంటే వి టెల్ ఇట్ ఇస్ నార్మోస్పర్మియా. సో వీ నో దట్ కౌంట్ మొటిలిటీ స్ట్రక్చర్ అని నార్మల్ ఉంది. అదే కౌంట్ తక్కువ ఉంది, దెన్ దట్ ఈస్ కాల్డ్ అస్ ఒలిగోస్పర్మియా. మొటిలిటీ తక్కువ ఉంది, దట్ ఈస్ కాల్డ్ అస్ అస్థీనోస్పర్మియా. సో మార్ఫలాజికలీ అబ్నార్మల్ స్పర్మ్స్ అంటే ఇప్పుడు నార్మల్ హ్యూమన్ స్పర్మ్స్ ఆల్మోస్ట్ 96% అబ్నార్మల్ ఉంటుంది, ఓన్లీ 4% నార్మల్ ఉంటుంది. బట్ అంతనూ లేదు, ఇప్పుడు 4% కింద తక్కువ నార్మల్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ అస్ టెరటోస్పర్మియా. సో అన్ని కలిపి ఉందంటే ఇప్పుడు కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, మార్ఫలాజికల్ అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉంది, దే ఆర్ కాల్డ్ అస్ ఒలిగో అస్థీనో టెరటోస్పర్మియా. ఫార్ షార్ట్ ఫామ్గా మేము ఓట్స్ అని చెప్తాము. సో పేషెంట్స్ నార్మల్లీ హియర్ ఆల్ దీస్ టర్మ్స్ అండ్ దే ఆర్ వరీడ్ ఏది ఉందని. అండ్ సర్టన్ టైమ్స్ స్పర్మే ఉండదు, సో దీస్ ఆర్ కాల్డ్ అస్ అజోస్పర్మియా. సో దేర్ ఇస్ ఆల్ దీస్ పాసిబిలిటీస్. సో మెన్ నో వాట్ దే ఫీల్ ఇస్, ఇప్పుడు వాళ్ళు కలుస్తున్నారు, సెమెన్ రిలీజ్ అవుతుంది కదా, దే థింక్, వాళ్ళు ప్రెజ్యూమ్ చేస్తారు వాళ్ళు నార్మల్ ఉన్నారని. బట్ దెర్ ఆర్ పేషెంట్స్ ఆర్ ఇజాక్యులేటింగ్ వెరీ గుడ్ వాల్యూమ్, సెమెన్ ఇజాక్యులేట్ చేసినో ఆ సెమెన్లో స్పర్మ్స్ ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ స్పర్మ్ టెస్టింగ్, ఏది సెమెన్ టెస్టింగ్ అని చెప్తాం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రూల్ అవుట్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ నార్మల్ సెక్షువల్ లైఫ్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెన్ టు నో, అండ్ early evaluation is always better because then they can proceed with treatment earlier. స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు న్యాచురల్గా దాన్ని పెంచడానికి ఏమైనా మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? వెన్ ద స్పర్మ్ కౌంట్ ఇప్పుడు తక్కువ వచ్చింది రిపోర్ట్లో, వి నీ నాట్ జంప్ టు కన్క్లూషన్ అది ఇంకా తక్కువనే ఉందండి. ఎందుకంటే మెన్కి చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి సపోజ్ జ్వరం ఉంది,
వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ తీసుకున్నారు, వాళ్ళు చాలా ట్రావెల్ చేశారు, కొన్ని మంది ఇప్పుడు అమెరికా వెళ్ళి వస్తారు, ఆ జెట్ లాగ్ ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ క్యాన్ లీడ్ టు స్పర్మ్ కౌంట్ ఇష్యూస్. సో ఒక్కసారి వాళ్ళకి స్పర్మ్ ఇష్యూస్ వచ్చింది, సపోజ్ రిపోర్ట్లు అంతా మంచిగా రాలేదు, వీ ఆల్వేస్ టెల్ దెమ్ టు రిపీట్. సో వాళ్ళకి 2 to 3 weeks గ్యాప్ ఇస్తాము, అండ్ దెన్ వీ డూ అ రిపీట్ అనాలిసిస్. బట్ 2 రిపోర్ట్స్లో ఇప్పుడు చాలా తక్కువ వచ్చింది, లేదంటే స్పర్మ్ కౌంట్ 0 వచ్చింది. ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ 2 reports దట్ వి టేక్ వి కన్ఫర్మ్ ఓకే డయాగ్నోసిస్ ఇట్లా తక్కువ ఉందని. వన్స్ తక్కువ వచ్చిందని రిపోర్ట్, లేదంటే అజోస్పర్మియా రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ నీడ్ టు నో ఎందుకు తక్కువ ఉంది బిఫోర్ వీ డిసైడ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ, ఓకే మేము ఐవీఎఫ్ ఫిక్స్ అట్లా జంప్ అవ్వచ్చు, బట్ నోయింగ్ ద రీజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద కాజ్ సక్సెస్ రేట్ వేరీ అవుతుంది. ఓకే, కొన్ని మందికి ఇప్పుడు స్పర్మ్ బయటకు రావట్లేదంటే దెర్ కుడ్ బి అబ్స్ట్రక్షన్. ఇప్పుడు స్పర్మ్స్ కదా టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంది, ఆ తర్వాత దెర్ ఇస్ అ డక్ట్ అక్కడ. సో ఈ డక్ట్ నుంచి అది వెళ్ళి ఇట్ గెట్స్ కనెక్టెడ్ టు ద ప్రాస్టేట్ సెమినల్ వెసికల్ అక్కడంతా, దెన్ దెర్ ఇస్ అనదర్ డక్ట్ బయటకు రిలీజ్ అవ్వడానికి. ఈ దారిలో ఎక్కడైనా బ్లాక్ వస్తే స్పర్మ్స్ మంచిగానే ప్రొడ్యూస్ అవుతుంది టెస్టిస్లో, బట్ దారి లేదు బయటకు రిలీజ్ అవ్వడానికి. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, అంటే బ్లాక్ నుంచి అది బయటకు రిలీజ్ అవ్వట్లేదు. కొన్ని మందికి ఆ పాత్వే అంతా క్లియర్గా ఉంటుంది, బట్ స్పర్మ్ అక్కడ లోపల ఎక్కడ ప్రొడ్యూస్ అవ్వాలి అక్కడ ప్రొడక్షన్ లేదు. దిస్ ఇస్ కాల్డ్ అస్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. సో ఇదన్నీ ఎందుకు అవుతుంది నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా? మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇప్పుడు స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే వాళ్ళకి పిట్యూటరీ గ్లాండ్ బ్రెయిన్లో ఉంటుంది, అది అక్కడి నుంచి స్టిమ్యులేషన్ రావాలి. సో అక్కడ హార్మోన్ ప్రొడక్షన్ మంచిగా ఉందంటేనే ఇక్కడ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అదే సిగ్నల్ ఇస్తుంది. సో ఫర్ సమ్ పీపుల్ ఇప్పుడు పిట్యూటరీ బ్రెయిన్లో కొన్ని ట్యూమర్స్ ఉండొచ్చు, ప్రొలాక్టిన్ హార్మోన్ హై ఉండొచ్చు, లేదంటే కొన్ని మందికి హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం అని ఉంటుంది, వేర్ వాళ్ళకి అన్ని హార్మోన్స్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి సిగ్నల్ రావట్లేదు టెస్టిస్కి టు ప్రొడ్యూస్ ద స్పర్మ్స్. కొన్ని మందికి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు క్రోమోసోమ్ నంబర్ ఏది మేము చెప్తామో అది 46XY ఉండాలి మెన్లో, అదే క్రోమోసోమ్ నంబర్స్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది, లేదంటే సెక్స్ క్రోమోసోమ్ XYలో ఏమైనా అడిషన్ డిలీషన్ ఉంది. సో ఇట్లాంటి క్రోమోసోమ్ డిఫెక్ట్స్లోనూ వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ రాదు. సో దెర్ కుడ్ బి అదర్ ఫ్యాక్టర్స్. కొన్ని మందికి ఇప్పుడు వాళ్ళు చిన్న వయసులో మమ్స్ కొన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు, టీబీ రావచ్చు టెస్టిస్లో. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ టు స్పర్మ్ ప్రొడక్షన్లో. కొన్ని మంది వాళ్ళకి సర్జరీస్ జరుగుతుంది, హర్నియా ఆపరేషన్, ప్రాస్టేట్ ఆపరేషన్. సో ఆ ఏరియాలో సర్జరీస్ అవుతే ఆ ట్యూబ్స్ ఉన్నది డ్యామేజ్ అయ్యి బ్లాక్ అవ్వచ్చు. సో దర్ కుడ్ బి మెనీ రీజన్స్. కొన్ని మంది ఇప్పుడు స్కూల్లో ఆడుకుంటారు ఫుట్బాల్, క్రికెట్, సో అక్కడ ఏమైనా వాళ్ళకి బాల్ ఏమైనా తగిలి దే వుడ్ హ్యావ్ హ్యాడ్ అ టార్షన్ ఆర్ అక్కడ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఎపిడిడమైటిస్, ఆర్కైటిస్ అట్లాంటి ఇన్ఫెక్షన్, సెమినల్ వెసికులైటిస్. సో ఇన్ని పక్క ఆర్గన్స్లోని ఇన్ఫెక్షన్స్ వస్తే ఇట్ విల్ లీడ్ టు డిక్రీసింగ్ స్పర్మ్ ప్రొడక్షన్. సో ఇఫ్ ఐ నో ద కాజ్, అబ్స్ట్రక్షన్ నుంచి రావట్లేదా, పిట్యూటరీ బ్రెయిన్ నుంచి ఇష్యూస్ ఉందా, లోకల్ టెస్టిస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, వీ కెన్ డిసైడ్ వాట్ ట్రీట్మెంట్ టు బి డన్. కొన్ని మంది ఇప్పుడు జిమ్కి వెళ్తారు కదా, వాళ్ళు టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. సో ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. సో అందుకే హిస్టరీ టేకింగ్, ఇవాల్యుయేషన్ అంటే ఏం చేస్తాం మేము, హార్మోన్స్ చెక్ చేస్తాము, స్కానింగ్ చేపిస్తాము, జెనెటిక్ క్రోమోసోమ్ టెస్ట్ చేపిస్తాము. సో ఇదులన్నీ మాకు ఒక ఐడియా వస్తుంది ఎందుకు తక్కువ అవుతుందని. బేస్డ్ ఆన్ దట్ మేము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సపోజ్ వాళ్ళు జిమ్ టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు, దాన్ని ఆపేస్తే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ నార్మల్ అయిపోతుంది. కొన్ని మందికి హార్మోన్స్లో హై ప్రొలాక్టిన్ వస్తుంది, లేదంటే కొన్ని మందికి స్టిమ్యులేషన్లో వాళ్ళకి పిట్యూటరీ స్టిమ్యులేషన్ లేదు, హార్మోన్స్ తక్కువ ఉంది. సో వాళ్ళకి ప్రొలాక్టిన్ తగ్గించి లేదంటే ఈ హార్మోన్ స్టిమ్యులేషన్ ఎక్కువ చేస్తే వాళ్ళకు స్పర్మ్ కౌంట్ నార్మల్ రేంజ్కి వచ్చేస్తుంది. సో వీ కెన్ రివర్స్ అజోస్పర్మియా. ఓన్లీ వెరీ రేర్లీ దట్ రివర్సల్ రాలేదంటే టుడే వీ హవ్ గాట్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్ టు గెట్ దెమ్ ప్రెగ్నెంట్. ఒక మేల్లో అస్సలు స్పర్మే లేకపోవడాన్ని అజోస్పెర్మియా అంటారని చెప్పారు కదా, అది డైజెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి తమ సొంత పిల్లల్ని పుట్టించడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? యా, ఫస్ట్ టైం మేము ఎప్పుడు అది డయాగ్నోసిస్ని మేము వాళ్ళకి రివీల్ చేస్తాం కదా, ఇట్స్ అ వెరీ వెరీ ఇమోషనల్ సిచ్యువేషన్ ఫర్ దెమ్. సో ఆ టైంలో వీ జస్ట్ గివ్ దెమ్ సమ్ టైమ్ to accept that diagnosis. So maku ikkada we have psychological counselors, when they need extra support, emotional counseling there we have people in our center where once they accept it, then we always give them that first thing, వాళ్ళు పిల్లలు అవుతారని. See, they need that satisfaction that in spite of this problem they'll be able to achieve pregnancy. So that is a miracle I would tell today. See, చాలా మంది ఇప్పుడు ఎట్లాంటి టెక్నిక్స్ లేదంటే IVF ఫిక్స్ అదని లేదంటే they would have been childless throughout. But today with all these facilities, technology is advanced, so they can definitely have their own children. But once they decide, definitely we go ahead with the treatment plan. అజోస్పెర్మియాకి హెరిడిటీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా మేడం? జెనెటికల్ ఇష్యూస్ రీజన్స్గా ఉంటాయా? యా, అజోస్పర్మియాలో మేము ఏం చేస్తామంటే we use the sperms from the testis.
సో అది యూజ్ చేయాలంటే మేము లిటిల్ మత్తిస్తాము పెన్కి. సో అమ్మాయికి ఐవీఎఫ్ ద్వారానే అవ్వాలి. సో అమ్మాయికి ఇంజెక్షన్స్ ఇస్తాము, ఎగ్ పికప్ చేస్తాము. సో అమ్మాయికి ఎగ్ కలెక్షన్ రోజే హస్బెండ్కు మేము స్పర్మ్ కలెక్షన్ అని చేస్తాము. దిస్ ఇస్ కాల్డ్ అ సర్జికలీ రిట్రీవ్డ్ స్పర్మ్స్. సో దే గెట్ స్కేర్డ్ ఏమైనా ప్రొసీజర్ అవుతుందని. సో వాట్ వీ డూ సింపుల్ నీడల్ ఆస్పిరేషన్ వీ డూ. అక్కడ లోపల వెళ్ళి టెస్ట్ నుంచి మేము స్పర్మ్స్ తీసుకుంటాము. సో ఈ స్పర్మ్స్ ఏది దొరుకుతుంది, వీ హ్యావ్ టు గో అండ్ ఇంజెక్ట్ ఇట్ ఇన్ టు ద ఎగ్ అండర్ హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్. మేము ఎగ్ స్పర్మ్ని కల్పిస్తాము, ఈ ఎంబ్రోస్ ఫార్మ్ అవుతుంది. సో మ్యాక్సిమం ఆఫ్ ద టైం మేము చూసుకుంటాము స్పర్మ్ ది మార్ఫాలజీ, సెలెక్ట్ ద బెటర్ స్పర్మ్, ఎంబ్రో మార్ఫాలజీను సెలెక్ట్ చేసి పెడతాము. ద ఇష్యూ కమ్ సపోజ్ మెన్లో ఇప్పుడు వై క్రోమోసోమ్ మైక్రో డిలీషన్ ఉంది. సో వైసీఎండి అంటే వాళ్ళ క్రోమోసోమ్లో ఇష్యూస్ ఉన్నాయి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదంటే స్పర్మాటోజెనిసిస్ స్పర్మ్ ప్రొడక్షన్ కదా, అది జెనెటికలీ కంట్రోల్డ్. స్పర్మ్ ప్రొడక్షన్కి కొన్ని జీన్స్ ఉన్నాయి, అది ఆన్ ఉందంటేనే స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఆఫ్ ఉందంటే అక్కడ స్పర్మ్స్ ప్రొడక్షన్ రాదు. సో కొన్ని మందికి ఆ జీన్ మ్యూటేషన్స్తో కొన్ని స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే మాకు టీసా, ఇక్సీలో అదే టీసా అండ్ మైక్రోటెస్లో స్పర్మ్స్ దొరుకుతుంది. బట్ అట్లాంటి స్పర్మ్స్ మేము యూస్ చేసినప్పుడు ఇదే జీన్ మ్యూటేషన్స్, వై క్రోమోసోమ్ మైక్రో డిలీషన్, ఈ జీన్ మ్యూటేషన్స్ వాళ్ళకి పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వాళ్ళకి అబ్బాయి పుడితే ఎస్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ అబ్బాయికు అట్లా అజోస్పర్మియాతో పుట్టొచ్చు. బట్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీతోనే మాకు ఇంత సక్సెస్ రేట్ వచ్చినప్పుడు ఇంకా ఆ అబ్బాయి పుట్టి ఒక 30 years తర్వాత వెన్ దే ప్లాన్ ప్రెగ్నెన్సీ, డెఫినెట్లీ విల్ హ్యావ్ బెటర్ అడ్వాన్స్మెంట్స్. సో వీ డోంట్ నో వెదర్ జీన్ థెరపీ అదని ఎస్టాబ్లిష్ అయ్యి వెదర్ వీ కెన్ హ్యావ్ సొల్యూషన్స్ ఫర్ దట్. సో అది భయం పెట్టుకొని దే నీడ్ నాట్ థింక్ ఆఫ్ నాట్ హ్యావింగ్ దర్ ఓన్ చిల్డ్రన్. వాళ్ళ స్పర్మ్తోనే ట్రై చేయాలి. దే నీడ్ నాట్ గో ఫర్ డోనర్ స్పర్మ్. ఇంకోటి ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, సమ్టైమ్స్ అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉన్నప్పుడు వెదర్ వీ యూస్ టీసా అండ్ ఆల్ ఎంబ్రో జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇదన్నీకి ఇప్పుడు టెస్ట్లు ఉన్నాయి. ఎంబ్రో జెనెటిక్స్ టెస్ట్ చేయడానికి వీ డూ ఎంబ్రో బయోప్సీ, పీజీటీఏ, ఇదన్నీ చేస్తే దే కెన్ కన్ఫర్మ్ ఎంబ్రో హెల్తీ ఉంది అండ్ దెన్ గో ఫర్ దట్ ట్రాన్స్ఫర్. బికాస్ ఇప్పుడు ఇది చేయలేదంటే అక్కడ అబ్నార్మల్ ఎంబ్రో మేము ఐవీఎఫ్లో తయారు చేసి పెట్టినప్పుడు అమ్మాయికి మిస్క్యారేజ్ అవ్వచ్చు, అబార్షన్స్ అవ్వచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళకి స్కానింగ్లో తెలుస్తుంది కిడ్నీ డిఫెక్ట్ ఉంది, ఇట్లా ఇష్యూస్ వచ్చి వాళ్ళు ప్రెగ్నెన్సీని తీపించుకోవాలి. సో ఇదన్నీ బదులు దే కెన్ టెస్ట్ బిఫోర్ అండ్ గెట్ ఇట్ పుట్ డెఫినెట్లీ. మేడం, ఒక కపుల్లో ఫెర్టిలిటీ ఇష్యూ వచ్చినప్పుడు వైఫ్ అలాగే హస్బెండ్ వాళ్ళిద్దరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారా? అవును డెఫినెట్లీ. బికాస్ ఫర్ అస్ ఫ్యామిలీ హిస్టరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీ టేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ కొన్ని మంది వస్తారు అబ్బాయి అజోస్పర్మియాతో, వాళ్ళ బ్రదర్స్కి ఎవరికి పిల్లలు లేదు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో వేరే మెన్కు పిల్లలు లేదు. సో దే కమ్ విత్ దిస్ ఫ్యామిలీ హిస్టరీ. దెన్ మాకు తెలిసిపోతుంది ఎక్కడో జెనెటిక్ కాంపోనెంట్ ఉంది అండ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇవాల్యుయేటింగ్ జెనెటిక్స్. కొన్ని మంది వస్తారు వేర్ దే టెల్ దట్ దే హ్యాడ్ సో మెనీ అబార్షన్స్ ఫ్యామిలీస్లో. సో ఆల్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇవాల్యుయేట్ జెనెటిక్స్. సో వీ హ్యావ్ అన్ ఇన్ హౌస్ జెనెటిస్ట్ ఉన్నారు మా సెంటర్లో, దట్ కంప్లీట్ జెనెటిక్ అనాలిసిస్ తీస్తారు. సో వీ డూ అడ్వాన్స్డ్ కెరియర్ స్క్రీనింగ్ టెస్ట్ టు నో కొన్ని డిజీజెస్ ఫ్యామిలీలో రన్ అవుతుందా అండ్ వీ కెన్ చూస్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో మేము ఇట్లాంటి ఎంబ్రోస్ని మేము డీసెలెక్ట్ చేయొచ్చు, ఉన్న డిజీజ్ ఎంబ్రోస్ని తీసేసి మంచి హెల్తీ ఎంబ్రోస్ సెలెక్ట్ చేసి వాళ్ళు పెట్టుకోవచ్చు టు అవాయిడ్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్. అజోస్పర్మియా ఉన్న కపుల్కి, మేల్కి ఇక పిల్లలు పుట్టే ఛాన్సే లేదు అని తెలిసిన తర్వాత మీరు ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? See, what they feel is that zero sperm count ఉంటే ఓన్లీ ఇక్సీ అని లేదు. టుడే ఇప్పుడు టీసాలో వి గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్, టీసాలో స్పర్మ్స్ దొరకలేదని దే డిసైడ్ ఓకే ఇంకా డోనర్ స్పర్మ్ అని వాళ్ళు రారు ట్రీట్మెంట్కి. సి టుడే టీసా ఇస్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్స్ వేర్ నీడిల్ ఆస్పిరేషన్ చేస్తున్నాము. సో నీడిల్ ఆస్పిరేషన్ చేసినప్పుడు ఒక్క సైట్లో వాళ్ళు నీడిల్ పెట్టి చూసి అక్కడ స్పర్మ్స్ దొరకలేదంటే దట్ డస్ నాట్ మీన్ దట్ కంప్లీట్ టెస్టిస్లో స్పర్మ్స్ లేదు అని. సో వాట్ హ్యాపెన్స్, టీసా ఇస్ ద ఫస్ట్ టైం ప్రొసీజర్. ఇప్పుడు కొన్ని పేషెంట్స్ ఎవరికి టీసాలో స్పర్మ్స్ దొరకలేదు, దే ఆర్ గెటింగ్ స్పర్మ్స్ విత్ మైక్రోటెస్ఏ. మైక్రోటెస్ఏ అంటే అది ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ వేర్ మేము టెస్టిస్ని మేము ఓపెన్ చేస్తాము. సో వీ కంప్లీట్లీ ఓపెన్ ద టెస్టిస్. అందులో చాలా క్వాడ్రంట్స్ ఉంటుంది టెస్టిస్లో. సో ఎవ్రీ క్వాడ్రంట్లో దెర్ ఆర్ సో మెనీ మిలియన్ స్పర్మాటోజెనిక్ ట్యూబ్యూల్స్ ఉంటుంది. సో అట్లా మేము వీ గో ఆన్ టెస్టింగ్ ఈచ్ ట్యూబ్యూల్ అట్లా రైట్ టెస్టిస్, లెఫ్ట్ టెస్టిస్ కొన్ని డీటెయిల్గా ఇవాల్యుయేషన్ చేసినప్పుడు డెఫినెట్గా కొన్ని లోకై ఉంటుంది, కొన్ని ఐలాండ్ ఆఫ్ స్పర్మాటోజెనిసిస్, కొన్ని చిన్న చిన్న లోకల్ స్పర్మ్స్ దొరుకుతుంది. సో దిస్ ప్రొసీజర్ ఒక 3 to 4 hours అవ్వచ్చు. సో టీసా ఏ ప్రొసీజర్ ఒక 15 minutesలో, దిస్ టేక్స్ మోర్ టైమ్ అండ్ ఇట్ ఈస్ డన్ అండర్ హై మ్యాగ్నిఫికేషన్. సో వీ హ్యావ్ అ మైక్రోస్కోప్, అంటే ఆపరేటివ్ మైక్రోస్కోప్ అని చెప్తాము, విచ్ విల్ మ్యాగ్నిఫై ద టెస్టిస్. సో మేము కరెక్ట్గా చూసుకొని వెన్ వీ చూస్ ద లొకేషన్ వేర్ పాసిబిలిటీ ఆఫ్ స్పర్మ్ కుడ్ బీ దేర్, మాకు స్పర్మ్స్ దొరుకుతుంది, మంచి క్వాలిటీ స్పర్మ్స్ దొరుకుతుంది. అండ్ దీస్ పేషెంట్స్ ఎవరికి టీసాలో రాలేదో వాళ్ళకి మైక్రోటెస్ట్లో స్పర్మ్స్ దొరికి దే కెన్ స్టిల్ గో అహెడ్ విత్ దర్ ఓన్ బేబీ. అండ్ టుడే దెర్ ఆర్ అడ్వాన్సెస్ కమింగ్ ఇన్ రీజనరేటివ్ మెడిసిన్. రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఎవరికి ఇప్పుడు మైక్రోటెస్లోనూ స్పర్మ్స్ దొరకలేదు,
ఆర్ టీసాలో దొరకలేదు, దే క్యాన్ ఆప్ట్ ఫర్ రీజనరేటివ్ థెరపీస్ విత్ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ ఆర్ పిఆర్పి, సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇట్లాంటి ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి గ్రోత్ ఫ్యాక్టర్స్ స్టెమ్ సెల్స్ వెళ్ళినప్పుడు దట్ దే గెట్ యాక్టివేటెడ్ ప్రోజెనిటర్ సెల్స్. సో కొన్ని స్పర్మ్స్ రీజనరేట్ అవ్వచ్చు. సో టుడే వీ హ్యావ్ గాట్ దట్ థెరపీ ఆల్సో విచ్ కపుల్స్ క్యాన్ ట్రై. సో ఇన్ స్పైట్ ఆఫ్ టీసా చేసుకొని మైక్రోటెసే చేసుకొని ఇదన్నితో ఇప్పుడు విత్ హార్మోన్ సపోర్ట్ ఇదన్నితో వాళ్ళకి డెఫినెట్గా స్పర్మ్స్ దొరకలేదంటే ఎస్, దెన్ కపుల్స్ హ్యావ్ టు ప్రాబబ్లీ గో ఎడ్ విత్ డోనర్ స్పర్మ్. అదొక ఆప్షన్ ఉంది. వెన్ దే గో విత్ డోనర్ స్పర్మ్, వారికి ఐవీఎఫ్ ఇక్సీనే చేయాలని లేదు, అమ్మాయిది అన్నీ మంచిగా ఉంది, ఎగ్ నంబర్స్ మంచిగా ఉంది, ట్యూబ్స్ నార్మల్ ఉంది. సో అట్లాంటి పేషెంట్స్కి మేము డోనర్ స్పర్మ్ని మేము ఐయుఐ ద్వారానే యూస్ చేయొచ్చు. సో ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు ఐయుఐకి వెళ్ళినప్పుడు డోనర్ స్పర్మ్తో సక్సెస్ రేట్స్ ఆర్ సమ్వేర్ అరౌండ్ 10 to 15%, మ్యాక్సిమం ఒక 18% వరకు ఉంటుంది. అదే ఐవీఎఫ్ ఇక్సీలో డోనర్ స్పర్మ్ విల్ డెఫినెట్లీ గివ్ అ బెటర్ సక్సెస్ రేట్స్ ఆఫ్ నియర్లీ 50-70% వరకు. మేడం, ఐవీఎఫ్కి ఇక్సీ ఇమ్సీకి డిఫరెన్స్ ఏంటి? ఐవీఎఫ్లో మేము ఏం చేస్తున్నాము, ఓన్లీ అమ్మాయిది ఎగ్ తీస్తున్నాము, వాళ్ళది హస్బెండ్ది స్పర్మ్ని ప్రిపేర్ చేసి ఎగ్ పక్కలో పెడుతున్నాము. సో ఇదిలో సక్సెస్ రావాలంటే స్పర్మ్ కౌంట్ మంచిగా ఉండాలి, మొటిలిటీ మంచిగా ఉండాలి. ఇదిలో మేమేం స్పర్మ్ని లోపల పెట్టట్లేదు, న్యాచురల్ ఫర్టిలైజేషన్ అవుతుంది, న్యాచురల్ స్పర్మ్ సెలెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా దిస్ ఇస్ గుడ్ ఫర్ పేషెంట్స్ వేర్ ట్యూబ్ ఫ్యాక్టర్ ఉంది, ఎగ్ ఫ్యాక్టర్ ఉంది, ఎండోమెట్రోసిస్ ఆర్ సర్టన్ అదర్ రీజన్స్ అదర్ దెన్ మేల్ ఫ్యాక్టర్, వాళ్ళకి ఐవీఎఫ్ యూస్ చేసుకోవచ్చు. బట్ అన్ని మేల్ ఫ్యాక్టర్ ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, వాళ్ళకి ఇప్పుడు స్పర్మ్ కౌంట్ సమ్వేర్ అరౌండ్ 2 to 5 million ఆర్ 1 million వాళ్ళకి ఇక్సీ చేయాలి. ఇక్సీ అంటే ఇక్కడ మేము ఒక్కొక్క స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఎగ్ని పట్టుకొని అండర్ హై మ్యాగ్నిఫికేషన్ ఇక్సీ మ్యానిపులేటర్ అని ఉంది, వేర్ వీ హ్యావ్ టు ఇంజెక్ట్ ద స్పర్మ్ ఇన్ టు దట్ ఎగ్. సో ఇది ఇక్సీ. బట్ అదే అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వేర్ స్పర్మ్స్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉంది, లేదంటే వాళ్ళు ఇక్సీను ట్రై చేశారు, వాళ్ళకి ఎంబ్రియోస్ రావట్లేదు, ఎంబ్రియోనే ఫార్మ్ అవ్వలేదు, వాళ్ళకి బ్లాస్టోసిస్ట్ రావట్లేదు, ఆర్ ఎంబ్రియోస్ హ్యావ్ కమ్ ఇంప్లాంట్ అయింది, వాళ్ళకి కెమికల్ ప్రెగ్నెన్సీస్ అవుతుంది, మిస్క్యారేజెస్ అవుతుంది. సో ఇట్లాంటి పేషెంట్స్కి వీ క్యాన్ గో ఫర్ బెటర్ స్పర్మ్ సెలెక్షన్ త్రూ ఇమ్సీ. సో ఇమ్సీలో వీ మ్యాగ్నిఫై ద స్పర్మ్స్, ఒక 6000 times మ్యాగ్నిఫై చేసి అన్ని స్పర్మ్ది ఒక్కొక్క పారామీటర్ చూసుకుంటాము, హెడ్, నెక్, బాడీ, టెయిల్. సో ఎవ్రీ ఫ్యాక్టర్లో అక్కడ కొన్ని డిఫెక్ట్స్ ఉంటుంది. ఇదన్నీ రూల్ అవుట్ చేసి ఒక మంచి హెల్తీ స్పర్మ్ని సెలెక్ట్ చేయడానికి వీ డూ హై మ్యాగ్నిఫికేషన్ ఇక్సీ. సో ఇదిలో సెలెక్ట్ చేసి మేము స్పర్మ్ యూస్ చేస్తాము. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెరీ సివియర్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్. చాలా తక్కువ, ఇప్పుడు టీసా స్పర్మ్స్లోనూ అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉంది, దే క్యాన్ గో ఫర్ ఇమ్సీ ప్రాసెస్. మేడం, టెసా అలాగే మైక్రో టెసి వీటిలో ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఈ ట్రీట్మెంట్స్లో? ఈ టెసా ఇస్ జస్ట్ అ నీడిల్ ఆస్పిరేషన్, ఇదన్నీ డే కేర్, షార్ట్ అనెస్థీసియా ఇస్తాము. సో ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఒక 2 hours పేషెంట్ రికవర్ అవుతారు, దే కెన్ గో హోమ్. మైక్రో టెసాలో ఎస్, ద ప్రొసీజర్ పర్సే అది ఎక్స్టెన్సివ్ మాకు, బికాస్ వీఆర్ డూయింగ్ అండర్ ఆపరేటివ్ మైక్రోస్కోప్, ప్రొసీజర్ డ్యూరేషన్ లాంగ్ ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి డిశ్చార్జ్ దెమ్ ఆన్ ద సేమ్ డే. ఇదిను డే కేర్ ప్రొసీజర్, దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ కాంప్లికేషన్స్, బికాస్ మేము సర్జరీ చేసినప్పుడు వీ టేక్ కేర్ దట్ టెస్టిస్ ఇస్ వెరీ వాస్కులర్, అక్కడ లైక్ ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది. డెఫినెట్లీ వీ టేక్ కేర్ ఆల్ ద ప్రికాషన్స్ టు ఎన్ష్యూర్ ఆ బ్లీడింగ్ అంతా అవ్వకూడదు, వీ గివ్ యాంటీబయాటిక్ కవర్, ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండకూడదు. సో దిస్ ఇస్ లైక్ ఎనీ అదర్ ప్రొసీజర్. సో అట్లా ఏం స్పెసిఫిక్గా ఇదికి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉందని లేదు. మెన్ చాలా అడుగుతారు మేము వర్క్కి వెళ్ళొచ్చని, డెఫినెట్లీ దే కెన్ గో బ్యాక్ టు వర్క్, దే నీడ్ నాట్ టేక్ బెడ్ రెస్ట్, అట్లా ఏమీ అవసరం లేదు. ఆఫ్టర్ ద ప్రొసీజర్ దే కెన్ గో బ్యాక్ టు వర్క్ ఇమీడియట్లీ. వాళ్ళు డ్రైవ్ చేయొచ్చు, దిస్ ఇస్ ద కామన్ థింగ్స్ దే ఆస్క్. సో డ్రైవ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఎన్నిసార్లు ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది? ఈ ప్రొసీజర్కి గ్యాప్ ఏదైనా ఉంటుందా? యూజువల్లీ మేము టీసా మైక్రోటెసే చేసినప్పుడు కదా మాకు మంచి నంబర్ స్పర్మ్స్ దొరికితే ఇది మేము ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చు. దెన్ వాట్ వీ డూ, ఇప్పుడు అమ్మాయికి ఒక 10 eggs 20 eggs వస్తే మేము ఆ 10-20 స్పర్మ్సే యూస్ చేసుకొని మిగిలింది ఎక్స్ట్రా స్పర్మ్స్ ఏది ఉంది అది ఫ్రీజింగ్లో పెట్టుకుంటే దే క్యాన్ కీప్ ఇట్ స్టోర్డ్ ఫర్ 5 to 10 years. ఇంకోసారి రిపీట్ చెయ్యము, అదే స్పర్మ్స్ యూస్ చేస్తాం మంచిగా ఉందంటే. బట్ సపోజ్ ఫస్ట్ టైం టీసాలో దొరకలేదు and now the patient has moved again and they want to try again, definitely they can go for repeat TESA. But you should not attempt too many times. Micro TESA no, what we can do is maximum ఇప్పుడు ఫస్ట్ మైక్రో టెస్ట్లో దొరకలేదంటే we sometimes do regenerative therapies, hormone treatments అని ఇచ్చేసి with a gap we can again try micro TESA after 3 to 6 months. If 2 times micro TESAలో దొరకలేదు, I would not suggest further trying, because maximum efforts అక్కడ వెళ్ళింది, స్పర్మ్స్ దొరకలేదు, there is no point trying further. But TESA can be repeated. TESA is needle aspiration కదా, అది you can repeat, because కొన్ని మంది ఇప్పుడు ఫస్ట్ బేబీ అయిన తర్వాత సెకండ్ బేబీకి వస్తారు, వాళ్ళకు అజోస్పర్మియా అప్పుడు ఉన్నప్పుడు we may have to repeat TESA. So that time they can go ahead, there is no problem at all. కొన్ని obstructive cases ఉంటుంది, సో వాళ్ళకి ఇప్పుడు కొన్ని మంది పిల్లలు వద్దని ఆపరేషన్ చేయించుకుంటారు, మెన్ చేయించుకుంటారు, సో వాళ్ళకి వాసెక్టమీ, సో అక్కడ వాళ్ళు ట్యూబ్ కట్ చేస్తారు కదా, సో అట్లాంటి పేషెంట్స్కి అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా ఇస్ క్రియేటెడ్, సర్జికలీ క్రియేటెడ్. సో దే కెన్ అగైన్ కమ్ బ్యాక్ ఫర్ TESA. సడన్లీ దే చేంజ్ దర్ మైండ్, లేదంటే ఫస్ట్ బేబీకి ఏమైనా
అవుతుంది. Okay. If the baby dies, they come back for that child again. That time we do TESA and they keep getting good sperms. ఇట్లాంటి కేసెస్లో వాళ్ళకి ఏం ఇన్ఫర్టిలిటీ ఏం కాదు. So they all get a very good sperm numbers and all. టెస్టిస్ హెల్దీగా ఉంటుంది, స్పర్మ్ కౌంట్ కొంత తక్కువగానే ఉన్నా కానీ పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందా న్యాచురల్గా? స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు వీ డూ గివ్ దెమ్ సమ్ టైమ్. మేము కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము, కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. వీ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ దర్ స్పర్మ్ నంబర్స్ మెడికలీ అండ్ గివ్ దెమ్ సమ్ టైమ్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇదన్నీ వెయిట్ చేయాలంటే అమ్మాయిదను వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు ఏమవుతుంది, మాకు చాలా పేషెంట్స్ ఎవరు వస్తున్నారు, దే ఆర్ కమింగ్ వెరీ లేట్, మెన్ స్పెసిఫికలీ. ఆ లేట్ వచ్చినప్పుడు అమ్మాయికి ఏజ్ పెరిగిపోయి అమ్మాయికి ఏజ్ తక్కువ అవుతాయి, అక్కడ మాకు రిజల్ట్స్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మెన్ ప్లాన్ దర్ ప్రెగ్నెన్సీ అకార్డింగ్ టు ద ఫీమేల్ ఏజ్ ఆల్సో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇఫ్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఓన్లీ లేట్. ఎస్ మ్యామ్. దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అజోస్పెర్మియా పేషెంట్స్లో ఇక్సీ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? See, ICSI is a technique similar to IVF. So IVF and ICSI are almost on par. Anta pedda difference ledu with respect to success rate. We still give them, around 50 to 70% success rate. Cumulative pregnancy rate. Ippudu valaku one IVF lo chaala embryos vaste, by the time they utilize all that embryos, oka 2 to 3 transfers lo they get 70% success rate. మీరు ఎంత ట్రై చేసినా అజోస్పెర్మియా పేషెంట్స్లో స్పర్మ్ కౌంట్ లేదు అన్నప్పుడు డోనర్కి వెళ్తారా? ఎలాంటి కండిషన్స్లో స్పర్మ్ డోనర్ని తీసుకోవాల్సి ఉంటుంది? కొన్ని మందికి దే మే బీ హ్యావింగ్ వెరీ సివియర్ జెనెటిక్ డిఫెక్ట్స్ వేర్ దే ఆర్ వెరీ ష్యూర్ ఫ్యామిలీ మెంబర్స్లో చాలా అఫెక్టెడ్ మెంబర్స్ ఉన్నారు అండ్ దే డోంట్ వాంట్ టు యూస్ దట్ స్పర్మ్ బికాస్ ఆఫ్ దెన్ దే కెన్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ డోనర్ స్పర్మ్. దట్ ఈస్ వన్ రీజన్. ద అదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ వీ హ్యావ్ డన్ TESA, మైక్రోటెసే చేశాము, వాళ్ళకి స్పర్మ్స్ దొరకట్లేదు, దే హ్యావ్ టు గో ఫర్ డోనర్ స్పర్మ్. ఆర్ వీ హ్యావ్ డన్ ద ప్రొసీజర్స్, వాళ్ళకి స్పర్మ్స్ దొరికింది బట్ ఎంబ్రోస్ మంచి క్వాలిటీ రావట్లేదు, లేదంటే ఫర్టిలైజేషన్ అవ్వట్లేదు, దెన్ దీస్ పేషెంట్స్ మే హ్యావ్ టు గో ఫర్ డోనర్ స్పర్మ్ ఆఫ్టర్ 2 to 3 attempts. దే నీడ్ నాట్ ప్రొసీడ్ ఫర్దర్. ఆర్ పేషెంట్స్కి అన్నీ ఫార్మ్ అవుతుంది ఎంబ్రియోస్, బట్ ఎంబ్రో మేము జెనెటికలీ టెస్ట్ చేస్తే అన్ని ఎంబ్రోస్ అబ్నార్మల్ వస్తుంది PGTA-లో. ఈవెన్ సచ్ పేషెంట్స్ కెన్ గో ఫర్ డోనర్ స్పర్మ్స్. ఆర్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెన్సీ, అన్ని ఫార్మ్ అవుతుంది, అన్ని ఎంబ్రోస్ వస్తుంది. సమ్టైమ్స్ ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్, వై అన్ని ఫార్మ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్. దెన్ సమ్టైమ్స్ దే కన్సీవ్ విత్ డోనర్ గమీట్స్. సో దీస్ ఆర్ ద ఫ్యూ ప్లేసెస్ వేర్ దే కెన్ టేక్ అ డిసిషన్. మేడం, ఈ స్పర్మ్ అనేది అవుట్ సైడర్స్ నుంచే తీసుకోవాలా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుందా? తీసుకోవచ్చు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కెన్ డొనేట్. ద ఓన్లీ ప్రాసెస్ దే హావ్ టు డూ ఇస్, అది ఏ స్పర్మ్ వాళ్ళు డొనేట్ చేస్తున్నారో ఇట్ హ్యాస్ టు బీ సోర్స్డ్ ఫ్రమ్ ద ART bank. So whoever wants to donate sperm, they have to go to the ART bank, అక్కడ డొనేట్ చేసి then we can always get back that sperm sample and ఆ sperm యూస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఈవెన్ నోన్ డోనర్స్ కెన్ డొనేట్. అయినా సరే అక్కడ నుంచి మనకి లీగల్గా ఎలాంటి ఇష్యూస్ లేకపోయినా ఆ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో స్పర్మ్ డోనర్ వాళ్ళు వీళ్ళకి ఏమవుతారు అవన్నీ చూసుకుంటారు కదా తాతయ్య. దే కెన్ నాట్ డొనేట్ ఫ్రమ్ అమ్మాయి ఫ్యామిలీ నుంచి డొనేట్ చేయడానికి కుదరదు. హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ నుంచి డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ రిలేటెడ్ వి ఆల్ డెఫినెట్లీ యూ టు చెక్ అండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా డొనేట్ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ వీ డూ దేర్ పారామీటర్స్, అందులో చెక్ చేస్తాము వాళ్ళది రిలేషన్షిప్ ఎట్లా ఉంది, వాళ్ళది స్పర్మ్ పారామీటర్స్ ఎట్లా ఉంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద చైల్డ్ బీయింగ్ బార్న్ కదా, ద వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద కాన్ఫిడెన్షియాలిటీ. సో ఎక్కడి నుంచి వీ యాజ్ క్లినిక్ వీ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ ఆల్ దిస్ వెరీ కాన్ఫిడెన్షియల్. బికాస్ ఇప్పుడు ఒక చిన్న పిల్లలు వెన్ దే రీచ్ దర్ టీనేజర్స్, దే వుడ్ ఇన్ ఇండియాలో ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ అబ్రాడ్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ రివీల్డ్. అబ్రాడ్లో ఇట్ గెట్స్ రివీల్డ్, దే క్యాన్ గో అండ్ ఫైండ్ అవుట్ హూ దేర్ డోనర్ పేరెంట్స్ ఆర్. ఇక్కడ అట్లా లేదు. సో డెఫినెట్లీ వెన్ దే టేక్ ఫ్రమ్ దర్ ఫ్యామిలీ వీ డోంట్ నో ఎంత ఇదన్నీ కాన్ఫిడెన్షియాలిటీ ఈస్ గెటింగ్ కాంప్రమైజ్డ్. బికాస్ అట్ ఫ్యామిలీ లెవెల్ యూ కెన్ ఆల్వేస్ యూఆర్ ఆల్వేస్ అప్రిహెన్సివ్ కదా ఎవరైనా చెప్తారని. అందుకే ART bank, why government has done these regulations called ART bank, because everything is maintained very confidentially and nobody can reveal this to anybody. And atla valaki oka pilladi identity is safe. They will accept their parents only as the biological parents, yes, though the gamete has come from there. So this government has done all these rules so that anonymous donor program is best than taking from a known relative, because to avoid unnecessary complications in future which we don't know అవుతుందా లేదా అదని. సో దట్ ఈస్ ద రీజన్ గవర్నమెంట్ has provided all these rules and regulations for the anonymous donor program. మేడం, ఈ కపులే స్పర్మ్ డోనర్ ని తీసుకొచ్చుకుంటే మంచిదా లేదంటే ఫర్టిలిటీ సెంటర్ సజెస్ట్ చేస్తుందా? No, we don't suggest.
we advise the treatment వాళ్ళకి డోనర్ స్పర్మ్ అవసరం అని, దెన్ వీ గివ్ ద రిక్వజిషన్ టు డోనర్, ద ART బ్యాంక్ అని ఉంది. ఫ్రమ్ దేర్ వీ రిక్రూట్ ద డోనర్స్. సో వీ డోంట్ ప్రొవైడ్ ద డోనర్స్, వీఆర్ ద ART క్లినిక్. మేము ఓన్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ సర్వీస్ ఇవ్వచ్చు. డోనర్కి సపరేట్ ART బ్యాంక్ అని ఉంది. సో పేషెంట్స్ విల్ హ్యావ్ టు పుట్ అ రిక్వజిషన్ అండ్ గెట్ ద డోనర్ ఫ్రమ్ దేర్. ఒకవేళ ఒక స్పర్మ్ డోనర్ నుంచి తీసుకున్నప్పుడు తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, అలాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ప్రికాషన్స్ ఏముంటాయి? యాక్చువల్లీ మా దగ్గర ఇప్పుడు కన్సెంట్ ఫార్మ్స్ ఉన్నాయి విచ్ విల్ ఆల్సో మెయింటైన్ ద కాన్ఫిడెన్షియాలిటీ, అండ్ అందులో లీగల్ రైట్స్ అన్నీ ఫర్ ద కపుల్. సో దిస్ ఆర్ ఆల్ వెరీ, ద డోనర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్. ఒకసారి వాళ్ళు డోనర్ శాంపిల్ అక్కడ ART బ్యాంక్లో ఇచ్చారంటే డోనర్కి ఏం రైట్స్ లేదు ఈ చైల్డ్ పైన. సో దీస్ ఆర్ ఆల్ ద గైడ్ లైన్స్ దట్ హ్యావ్ బీన్ prescribed by our ART law, and we follow that very strictly in our centers. So patients ki ippudu chaala safe, they need not worry at all that donor lo తీసుకుంటే వేరేమన్నా ఎప్పుడైనా రేపు కాంప్లికేషన్స్ వస్తుంది. నాట్ అట్ ఆల్, they can very absolutely go safely for these procedures, and ఏ లీగల్ కాంప్లికేషన్స్ ఏం లేదు. వెరీ they can forget about it. పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఎలాంటి అష్యూరెన్స్ డాక్యుమెంట్ ఏదైనా తీసుకుంటారా మేడం? ఏదికి? ఎందుకు అంటే మళ్ళీ రేపు ఆ బేబీ నాది కాదు అని పేరెంట్స్ నుంచి ఏదైనా ఇష్యూ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా? No, not at all, because we take consent forms కదా. See, we do donor gamete only after taking proper consent forms. So వాళ్ళకి ఫస్ట్ మెడికల్ ఇండికేషన్ ఉండాలి. వాళ్ళకి అది we have to know medically అదే ఒక చాయిస్ వాళ్ళకి. అండ్ ఈవెన్ కపుల్ హ్యావ్ అగ్రీ టు టేక్ దిస్ డోనర్. అండ్ యూజువలీ ఇప్పుడు డోనర్ స్పర్మ్లో అమ్మాయి ఓన్లీ ఈస్ క్యారింగ్ ద బేబీ, నో, షీఈ్ ఓన్లీ డెలివరింగ్. సో డెఫినెట్లీ దే విల్ నాట్, అండ్ till now we have not had any such issues that they don't want the kid or anything. And it is quite safe, and they don't have any issues with accepting the child also. వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరూ కన్సెంట్ ఇస్తే సరిపోతుందా, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా సిగ్నేచర్స్ లాంటివి? ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్. పైగా ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా కూడా చేస్తారు. We don't entertain anybody else in this decision taking. In fact, మేము కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు we call only the couple, and వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. అజోస్పెర్మియా గురించి, ట్రీట్మెంట్స్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.